వరంగల్ పార్లమెంట్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. పోలింగ్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. వరంగల్ ఎంపీ సెగ్మెంట్ వ్యాప్తంగా 18,24,466 మంది ఓటర్లున్నారు. దీంతో మొత్తం 1900 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. 1839 మంది హోమ్ ఓటింగ్ అప్లై చేసుకుంటే అందులో 1718 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. 12,710 మందికి పోస్టల్ బ్యాలెట్ అందించగా 9,544 మంది వినియోగించుకున్నారు. 247 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. కోడ్ అమల్లో ఉన్నప్పటి నుంచి 1155 మందిని బైండ్ ఓవర్ చేశారు పోలీసులు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద 5 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఈవీఎం పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ కోసం ఏర్పాట్లు చేశారు. రైట్, వరంగల్ లోక్సభ సెగ్మెంట్లో పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించి డీటెయిల్స్ కృష్ణమోహన్ లైవ్లో అందిస్తారు. కృష్ణమోహన్, ఓవర్ టు యు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో రేపటి పోలింగ్ సంబంధించి ఈవీఎంలు, తర్వాత ఎన్నికల పోలింగ్ సంబంధించినటువంటి సామాగ్రి ఇవంతా కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. పోలింగ్ స్టేషన్ అధికారులకు సంబంధించిన సిబ్బంది ఇప్పటికే ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ చేరుకుంటున్నారు. వరంగల్ పార్లమెంటు పరిధిలో 18 లక్షల మంది పైగా ఓటర్లు ఉన్నారు. ఆ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా పోలింగ్ కేంద్రాల దగ్గర ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఎన్నికల సామాగ్రిని తీసుకువెళ్లేందుకు కూడా సిబ్బంది అంతా కూడా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కి చేరుకుంటున్నారు. అయితే వరంగల్ పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటాయి. అందులో 4 సెగ్మెంట్స్కి సంబంధించి మాత్రం ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఒకటి ఈస్ట్, వెస్ట్, అదేవిధంగా పరకాల కావచ్చు, అదేవిధంగా ఇక్కడే వర్ధనపేటకు సంబంధించి 4 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పోలింగ్ స్టేషన్లకు సంబంధించినటువంటి సిబ్బందికి ఇక్కడి నుంచే పోలింగ్ సామాగ్రి అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అదేవిధంగా స్టేషన్ గన్పూర్కు సంబంధించినటువంటిది స్టేషన్ గన్పూర్లోనే, అదేవిధంగా పాలకుర్తికి సంబంధించి కూడా పాలకుర్తి కేంద్రంలోనే ఈ ఈవీఎంలన్నీ కూడా అక్కడ సామాగ్రి కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. భూపాలపల్లికి సంబంధించి కూడా అది భూపాలపల్లి జిల్లాలో ఉంటుంది కాబట్టి వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్నా కానీ భూపాలపల్లిలోనే అక్కడ ఈవీఎంలకు సంబంధించి కాబట్టి ఎన్నికల సిబ్బందికి సామాగ్రి అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా జరుగుతుంది. అయితే మొత్తం ఈ రేపు పోలింగ్ అవంతా పూర్తయిన తర్వాత మాత్రం ఈవీఎంలన్నీ కూడా కౌంటింగ్ సంబంధించి ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లోనే ఈ 7 సెగ్మెంట్లకు సంబంధించినటువంటి సామాగ్రి అంతా ఈవీఎంలన్నీ కూడా చేరుకుంటే ఇక్కడనే భద్రతపరుస్తారు. జూన్ 4వ తారీఖు నాడు వాటి కౌంటింగ్ అంతా కూడా ఇక్కడి నుంచే జరుగుతుంది. అయితే పోలింగ్కి సంబంధించి సామాగ్రి పంపిణీకి మాత్రం 3 సెంటర్లలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడికి వచ్చే సిబ్బందికి ఇప్పటికే 2 సార్లు వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చారు. పోలింగ్ సందర్భంగా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నారు. ఇక్కడి నుంచి మెటీరియల్ వాళ్ళకి కావాల్సింది. ఈసారి వరంగల్ లోక్సభ పరిధిలో 42 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అదేవిధంగా నోటాకు సంబంధించి ఒకటి ఉంటుంది. బ్యాలెట్ తోటి ఉన్నటువంటి ఈవీఎంలు ఒక దాంట్లో మొత్తం 3 ఈవీఎంలను అందించుతున్నారు. దీనికి సంబంధించినటువంటి సామాగ్రి, మెటీరియల్, తర్వాత ఓటు వేసే సమయంలో తీసుకోవాల్సినటువంటి ప్రొసీజర్, వాళ్ళ రికార్డ్స్ ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి ఇప్పుడు పోలింగ్ వచ్చే సిబ్బందికి, వెళ్ళే సిబ్బందికి మీరు ఇక్కడి నుంచి డిస్ట్రిబ్యూషన్ ఏమేమి చేస్తున్నారు? సార్ నమస్కారం సార్. ఇక్కడ మనం సెక్టార్ 8 అలాట్ చేయడం జరిగింది. మనకు 8 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఇక్కడ మనం ముఖ్యంగా ఏంటంటే స్టాట్యుటరీ మెటీరియల్, కొంత జనరల్ మెటీరియల్ ఇస్తూ ఉన్నాము. స్టాట్యుటరీ మెటీరియల్ మనం వెనకాల చూడవచ్చు. వీవీప్యాట్తో పాటు కంట్రోల్ యూనిట్, ఈసారి 3 బ్యాలెట్ యూనిట్స్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ప్రతి పోలింగ్ స్టేషన్స్కి మనం ఓటర్స్ లిస్టు 3 సెట్స్, తర్వాత జనరల్ సంబంధించినటువంటి అన్ని రకాల ఫార్మాట్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఓటర్ కంపార్ట్మెంట్కి సంబంధించింది, తర్వాత ఓటర్ అభ్యర్థుల యొక్క జాబితా, అట్లా మొత్తం టోటల్ ఏ విధంగా కూడా వారికి ఇబ్బంది లేకుండా టోటల్ మెటీరియల్ అనేది మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆల్రెడీ పీఓస్ వస్తూ ఉన్నారు. ఒక్కొక్క పీసీ వైజ్గా మనం మెటీరియల్ అనేది ఇక్కడ అన్ని రకాలుగా ఇవ్వడం కోసం ఏర్పాట్లు అనేది చేయడం జరిగింది. థ్యాంక్ యూ. అయితే ఇక్కడికి వచ్చిన సిబ్బందికి సంబంధించి ఎన్ని రకాల మెటీరియల్ ఉంటాయి? ఒక బ్యాగ్ చూస్తే చాలా పెద్ద బ్యాగ్ కనిపిస్తుంది, ఆ ట్రంక్ పెట్ట కనిపిస్తుంది. వీటిలో ఏమేమి ఉంటాయి? 3 యూనిట్స్, బియూ యూనిట్స్ 3 ఉంటాయి. సియూ యూనిట్ ఒకటి ఉంటుంది, వివి ప్యాట్ ఒకటి ఉంటుంది. దానికి సంబంధించినవి ఇక్కడ అరేంజ్ చేసాం సార్. 8 మెంబర్స్కి 8 డిస్ట్రిబ్యూషన్స్ చేసి పెట్టాము. వాటికి సంబంధించిన ఇంకా వాటి ఓటర్ లిస్టులు ఇవి 4 సార్. అట్లనే ఈ పేపర్స్, అక్కడ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అవన్నీ ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నాం. వాళ్ళు రాగానే డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తాం. అంటే పోలింగ్ దగ్గర, కేంద్రం దగ్గర ఓటు వేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు సిరాచుకు ఎంక్ వెలుగు వేయడం కావచ్చు, తర్వాత ఇంకా మెటీరియల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయి? వాటికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ ఎట్లా ఉంటుంది? మొత్తం కంప్లీట్ ఆ బ్యాగ్లో ఉంటుంది సార్. బ్యాగ్లోనే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, రిక్వైర్డ్ ఎక్విప్మెంట్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ మేము అన్నీ వాళ్ళకి చూపించి దీంట్లో
సైన్ తీసుకొని వాళ్ళతోని చెక్ చేయించుకొని చెక్ లిస్ట్లో సైన్ చేయించుకొని ఇస్తాము. వీటిలలో సైన్ చేయించుకొని ఇస్తాం సార్. దీంట్లో రిక్వైర్డ్ ఏమేమి కావాలో అవన్నీ ఉంటాయి, వీటిని దాంట్లో సైన్ చేయించుకొని ఇస్తాం సార్. ప్రస్తుతం అయితే సిబ్బందికి పోలింగ్ స్టేషన్కి వెళ్ళే ఆఫీసర్స్కు వాళ్ళకి కావాల్సినటువంటి సిబ్బందికి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా అందించడానికి సిద్ధం చేస్తున్నారు. ఈసారి వరంగల్ పార్లమెంటు పరిధిలో ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 42 మంది అభ్యర్థులు ఉండడంతో 3 బ్యాలెట్ ఈవీఎంలకు సంబంధించి కూడా వాళ్ళకు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఇట్లా వచ్చినటువంటి పోలింగ్ స్టేషన్కి సంబంధించి పోలింగ్ లొకేషన్స్ మొత్తం 1900 ఉన్నాయి. కానీ ఆ ఒక్కొక్క పోలింగ్ లొకేషన్లో దాదాపు కొన్ని చోట్ల 5, కొన్ని చోట్ల 7, 8 వరకు కూడా పోలింగ్ కేంద్రాలు ఉంటాయి. 1000 మంది ఓటర్లకు సంబంధించి ఒక పోలింగ్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. కాబట్టి లొకేషన్స్ మాత్రం 1900 వరకు ఉన్నాయి. ఆ తర్వాత అక్కడ ఒక్కొక్క చోట పోలింగ్ లొకేషన్స్ ఎక్కువ లొకేషన్లలో పోలింగ్ బూతులు కూడా ఉంటాయి. ఒక్కొక్క చోట 2, 3 ఉంటాయి ఒకే పోలింగ్ కేంద్రం దగ్గర. కొన్ని చోట్ల 5, 6 వరకు కూడా ఉంటాయి. వాటికి తగ్గట్టుగా కూడా మెటీరియల్ అంతా కూడా ఇక్కడ అందిస్తున్నారు. ఈవీఎంకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ సామాగ్రికి సంబంధించి కూడా ఇప్పటికే సిబ్బంది వస్తున్నారు. వాళ్ళకి ఇప్పటికే 3 సార్లు ట్రైనింగ్ అయిపోయింది. ఆ ట్రైనింగ్ చేసుకున్నటువంటి సిబ్బంది ఇక్కడ నుంచి ఈవీఎంలన్నీ కూడా తీసుకుంటున్నారు. అది తీసుకున్న తర్వాత సిబ్బందికి వాళ్ళకు తీసుకుని ఇవంతా కూడా వాళ్ళకు సపరేట్ వెహికల్స్ ఏర్పాటు చేశారు. ఆ వెహికల్స్ కూడా జీపీఎస్ను అనుసంధానం చేశారు. ఈవీఎంలు కావచ్చు, మిగతా సామాగ్రి అంతా కూడా అక్కడికి వెళ్ళే వరకు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి పర్యవేక్షణ కావచ్చు, భద్రతాపరమైనటువంటి అన్నీ కూడా తీసుకుంటారు. ప్రస్తుతం ఈవీఎంస్కు సంబంధించినటువంటి తీసుకోవడం కావచ్చు, పోలింగ్ మెటీరియల్ తీసుకోవడం, వాటన్నిటిని కూడా చూసుకుంటున్నారు. మేడం, ఈ పోలింగ్ ఎక్కడ స్టేషన్ ఇదండి? సార్ చెప్పండి. ఈ పోలింగ్ స్టేషన్ ఎక్కడ, ఏమేమి మెటీరియల్ తీసుకున్నారు, ఎలా వెళ్తున్నారు? మాది పోలింగ్ స్టేషన్ నంబర్ 119 నంది హిల్స్లో ఉంటుంది. న్యూ సైన్స్ పీజీ కాలేజ్. మెటీరియల్ ఇప్పుడే తీసుకున్నాం, అంతా చెక్ చేస్తున్నాం. బాగానే ఉన్నది, అంతా ఏర్పాట్లు కూడా బాగానే ఉన్నాయి అన్నీ. అదేవిధంగా ఈ మెటీరియల్ కూడా చాలా ఈజీగా ఐడెంటిఫై చేసేటట్టు చాలా బాగా ఇవ్వడం జరిగింది, బాగుంది. ఏమేమి మెటీరియల్ ఇచ్చారు, ఏమేమి ఇచ్చారు, ఏమేమి వాటిని మీరు చూసుకున్నారు? ఇప్పుడు మాకు ఈవీఎంస్, తర్వాత ఫామ్స్, తర్వాత మెటీరియల్స్ ఇవ్వడం జరిగింది. వాటిని చెక్ చేయడం జరుగుతున్నది. దాదాపుగా అన్నీ బాగానే ఉన్నాయి. ఈజీగా ఐడెంటిఫై చేసేటట్టుగా బాగానే ఒక సీక్వెన్స్లో ఇవ్వడం జరిగింది. 3 బ్యాలెటింగ్ యూనిట్స్, తర్వాత కంట్రోల్ యూనిట్, తర్వాత వీవీప్యాట్ ఇవ్వడం జరిగింది. అవి కూడా చెక్ చేసుకున్నాం. తర్వాత మెటీరియల్ ఫామ్స్, బుక్లెట్స్కి సంబంధించి చెక్ చేసుకోవడం జరుగుతున్నది. ప్రస్తుతం అయితే వరంగల్ పార్లమెంట్ పరిధిలో చూస్తే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 6 అసెంబ్లీ సెగ్మెంట్స్లలో పోలింగ్ ఉంటుంది. కేవలం భూపాలపల్లికి సంబంధించి మాత్రం మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కాబట్టి అక్కడ పోలింగ్ సంబంధించి సాయంత్రం 4 గంటలకే ముగుస్తుంది. ఇప్పటికే మొదట భూపాలపల్లికి సంబంధించి కూడా అక్కడ 4 గంటల వరకే పోలింగ్ ఉంటుంది. తర్వాత సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఏజెన్సీ ప్రాంతం ఉంటుంది, మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కాబట్టి అక్కడికి భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. దాదాపు వరంగల్ పార్లమెంట్ పరిధిలో 5000 మంది పోలీసు బలగాలతోటి ఈసారి ఈ పోలింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా సజావుగా నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే సిబ్బంది ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. వాళ్ళ పోలింగ్ స్టేషన్లకు సంబంధించినటువంటి డ్యూటీ అలాట్ చేశారో అక్కడ ఉన్నటువంటి దగ్గర నుంచి ఆ కౌంటర్ నుంచి మెటీరియల్ అంతా కూడా తీసుకుంటున్నారు. ఆ మెటీరియల్ అంతా తీసుకొని 1-2 సార్లు చెక్ చేసుకుంటున్నారు. వీళ్ళకి సంబంధించినటువంటి వెహికల్స్ను కూడా ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్సులతో పాటు కొన్ని ప్రైవేట్ వెహికల్స్ను కూడా ఎంగేజ్ చేసుకున్నారు. ఈ వెహికల్స్కి అంతా కూడా జీపీఎస్ను అనుసంధానం చేశారు. జీపీఎస్ ద్వారా ఆ పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్ళే విధంగా కూడా మానిటరింగ్ చేయడానికి ఒక కంట్రోల్ రూమ్ను కూడా కలెక్టరేట్లో ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి కూడా మానిటరింగ్ చేస్తారు. ఎక్కడి నుంచి ఈ ఈవీఎంలకు సంబంధించిన తరలింపు విషయంలో కావచ్చు, మళ్ళీ రేపు పోలింగ్ పూర్తయిన తర్వాత మళ్ళీ స్ట్రాంగ్ రూమ్కి వచ్చే వరకు కూడా భద్రతాపరమైనటువంటి అంశాలన్నింటినీ కూడా చూస్తారు. ప్రస్తుతం ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో అయితే 4 అసెంబ్లీ సెగ్మెంట్స్కు సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్కు సంబంధించినటువంటి సామాగ్రి అంతా కూడా వాళ్ళకు పంపించే విధంగా ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పచ్చు. ప్రస్తుతం అయితే ఈ ప్రక్రియ అంతా కూడా మధ్యాహ్నం వరకు కూడా పూర్తి చేయాలనుకుంటున్నారు. మధ్యాహ్నం తర్వాత బ్యాలెట్ పేపర్ కు సంబంధించి కూడా చూడొచ్చు ఎంతమంది అభ్యర్థులు ఉన్నారో. ఇదే ఈవీఎం మీద ఉంటుంది. ఈవీఎం కు సంబంధించి మొత్తం ఈవీఎం కు సంబంధించి కూడా మనం చూడొచ్చు. ఇలా ఉంటుంది ఈవీఎం. వీళ్ళకి ఇచ్చే మెటీరియల్ వీళ్ళు చెక్ చేసుకుంటున్నారు. ఈవీఎం బాగుందా లేదా, దీనికి సంబంధించినటువంటి ఎన్ని ఈవీఎంలు వాటిలో చెక్ చేసుకున్న తర్వాత సిబ్బంది తీసుకుని వెళ్తున్నారు.
వాళ్ళ 3 ఈవీఎంలను బ్యాలెట్ ఈవీఎంలను ఈసారి వరంగల్ లోక్సభ పరిధిలో వినియోగిస్తున్నారు. అందుకు సంబంధించినటువంటి సిబ్బందికి మెటీరియల్ అంతా కూడా పూర్తిగా అందించారు. మొత్తం 42 మంది అభ్యర్థులు, ఒకటి నోటాకు సంబంధించి 43వది ఉంటుంది. ఇది ఎవరికి అభ్యర్థి బరిలో ఉన్నటువంటి ఏ అభ్యర్థికి ఓటు వేయలేము అనుకున్న వాళ్ళంతా కూడా ఈ నోటా మీద వేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎదురుగా ఉన్నటువంటి బటన్ ప్రెస్ చేస్తే వాళ్లకు ఓటు వెళ్తుంది. వీవీప్యాట్ లో ద్వారా కూడా వాళ్ళు వేసిన ఓటు సక్రమంగా పడిందా లేదా అనేది కూడా ఓటు వేసిన వాళ్ళు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి మెటీరియల్ మొత్తం కూడా సిద్ధం చేసి పంపిణీకి సిద్ధం చేస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత మెటీరియల్ మొత్తం కూడా సిద్ధం చేసి పంపిణీకి సిద్ధం చేస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత ఈ మెటీరియల్ అంతా కూడా సిబ్బంది అంతా తీసుకొని ఇక్కడి నుంచి బయలుదేరుతారు. ఈసారి పోలింగ్ స్టేషన్ల దగ్గర కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారని చెప్పచ్చు. ఎందుకంటే వేసవి తీవ్రత ఎక్కువగా ఉంది, ఎండ ఎక్కువగా ఉంది, ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి, వడగాల్పుల తీవ్రత కూడా ఎక్కువగా ఉండడంతో ఆయా ప్రాంతాలలో పోలింగ్ స్టేషన్లలో నీడ ఉండే విధంగా కూడా షామియానాలు అవన్నీ కూడా ఏర్పాటు చేశారు. తర్వాత వైద్య సిబ్బందిని కూడా ఈసారి ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా ఉండే విధంగా సిద్ధం చేసి ఉంచారు. ఎందుకంటే పోలింగ్ సమయంలో కూడా ఎవరైనా అస్వస్థకు గురైనా ఇమీడియట్లీ వైద్యం అందించడానికి కావాల్సిన చర్యలు తీసుకున్నారు. మంచినీరు కావచ్చు, ఇతర సదుపాయాలన్నీ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈ పోలింగ్ కేంద్రాల దగ్గర భద్రతాపరమైనటువంటి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఈరోజు సాయంత్రం వరకు సిబ్బంది అంతా కూడా తమకు కేటాయించినటువంటి పోలింగ్ కేంద్రాలకంతా కూడా మెటీరియల్ అంతా సిద్ధం చేసుకుని వెళ్తారు. రేపు 6 గంటలకు మాక్ పోలింగ్ తోటి ఈ రేపటి పోలింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ మొదలవుతుంది. ప్రస్తుతం అయితే సిబ్బందికి ఈ తమకు సంబంధించినటువంటి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి మెటీరియల్ ఏవైతే ఉంటుందో అవంతా కూడా కలెక్ట్ చేసుకున్నారు. ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటున్నారు. ఇవంతా అయిపోయిన తర్వాత ఆఫ్టర్ లంచ్ తర్వాత ఇక్కడి నుంచి వాళ్ళ కేటాయించినటువంటి పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది తరలి వెళ్ళనున్నారు. ఇది ప్రస్తుతం వరంగల్ లోక్సభకు సంబంధించినటువంటి పోలింగ్ కోసం ఏర్పాటు జరుగుతున్నటువంటి తీరు. ఓటు హైదరాబాద్ స్టూడియో.